అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఒక షాకింగ్ అనొచ్చు. రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇలాకాలో జనసేన పార్టీకి సంబంధించి నేడింజల్ల మున్సిపాలిటీలో 14వ వార్డుకి సంబంధించి అరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు గారు ఇక్కడ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. సో కౌన్సిలర్గా గెలిచినంత మాత్రాన ఏముంది ఇక్కడ వింత అని అనుకోవచ్చు. వీళ్ళు ఏ విధంగా గెలిచారు అనేది వారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. సో మీకు ఈ కంగ్రాచులేషన్స్ విని 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 చెవులు మొత్తం దమ్ములెక్కినట్టుంది కదా మేడం. సో అందరు కౌన్సిల్ కంగ్రాట్స్ చెప్పడం వేరు, మీకు కంగ్రాట్స్ చెప్పడం వేరు. అవునండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఇంత జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ పార్టీ, కొత్తగా తీర్మానం మల్లన్న గారు పెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇన్ని పార్టీలు కొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రాలో కూటమిలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఇక్కడ గట్టిగా మాట్లాడితే అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జీలు లేరు, అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఏంది ఏ గుండెతో మీరు జనసేన పార్టీ తరఫున నేడింజర్లో పోటీ చేసింది మేడం? ముందుగా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి కానీ 2 తెలుగు రాష్ట్రాలు మా గురించి అంటే సరికొప్పుల విజయలక్ష్మి నాగేశ్వరరావు గురించి మాట్లాడుకోవడానికి కారణమైన నా వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. మమ్మల్ని నమ్మి మాపై ఇంత నమ్మకం ప్రేమ ఉంచి మాకు ఇంతటి విజయాన్ని సొంతం చేసిన మా వార్డు ప్రజలకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంకొకటండి, ఇక్కడ మా వారు అంటే సరికొప్పుల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్. అందువల్ల కూడా ఇక్కడ మా వార్డు ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ అనడం, గాజు గ్లాస్ గుర్తు, ఇది వారికి కొత్త ఏమీ కాదు. వారికి అందరికీ తెలుసు. జనసేన నాగేశ్వరరావు అనే అంటారు ఇక్కడ అందరూ కూడా ఆయనని. సో వాళ్ళకు మేము ఎప్పటి నుంచో తెలుసు. ఈ వార్డులో జనసేన వస్తుందని మా నేరేడ్చల్ల మున్సిపాలిటీలో కూడా అందరికీ తెలుసు. 14వ వార్డు అంటే జనసేననే గెలుస్తుందని ఫస్ట్ నుండి కూడా ఫిక్స్ అయ్యారు. మేము దాన్నే నిజం చేసినాం. అంటే మీకు మొదటి నుంచి నమ్మకం ఉండనే మేడం మీరు గెలుస్తారని? ఇక్కడ తప్పకుండా అండి, నమ్మకంతోనే ఉన్నాం. గెలుస్తామనే నమ్మకం 100% ఉంది. అంటే ఎట్లా వాళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ మీరు ఒక ఎక్స్ట్రా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చిరా? లేదండి, డబ్బులు కాదు, మాపై ఉన్న నమ్మకం. అంటే ఓటర్స్ కు మేము డోర్ టు డోర్ వెళ్ళి మాపై ఉన్న నమ్మకాన్ని మేము మార్పు అభివృద్ధి చేసి చూపించగలమనడం, విద్యావంతులుగా మేము ముందుకు వెళ్ళి ఏదైనా సమస్య ఉన్నా మేము అక్కడ కౌన్సిల్లో గట్టిగా మాట్లాడగలమని చెప్పడం, వారితో వారి సమస్యలన్నీ తెలుసుకొని మేము చర్చించగలడం అని వాళ్ళకు నమ్మకం కలిగించడం, ఇవన్నీ మేము నమ్మకాన్ని కలిగించినాం. అందువల్లే మాకు నమ్మకం ఉంది మేము గెలుస్తామని. ఎట్లా ఇప్పుడు మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీరు సూర్యాపేట కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేడింజర్లకు వచ్చిన తర్వాత మీ వార్డు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు ఫస్ట్ జనసేన గెలిచింది అనగానే చాలా సంతోషం అండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంది కూడా ఒక ఉమెన్ కౌన్సిలర్ గా కాదు, ఒక ప్రౌడ్ జనసేన వీర మహిళగా ముందు చాలా సంతోషంగా ఉన్నాను. మీకు జనసేన పార్టీ నుంచి ఎవరెవరి దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్, ఎలాంటి అభినందనలు వచ్చినాయి మేడం? ఇక్కడ మా సార్ ఇన్ఛార్జ్ అవ్వడం వల్ల రాష్ట్ర నాయకులందరూ కూడా మా సార్కి కాల్ చేసి, అంటే కాంటాక్ట్ లోనే ఉండడం వల్ల వారు కాల్ చేయడం, మాకు కంగ్రాచులేషన్ చెప్పడం ఈజీ అయిపోయింది. ఇంకో ధైర్యం, ఏ ధైర్యంతో పోటీ చేశారంటే ఇక్కడ మా సార్ ఇన్ఛార్జ్ కదా, అదే ధైర్యం అండి. నాకు మా సార్ ధైర్యం, మా సార్కి పవన్ సార్ ధైర్యం, ఆ ధైర్యంతోనే పోటీ చేశాము. అలాగే మేము విజయం పొందాము. ఇప్పుడు కలిసిరా మేడం పవన్ కళ్యాణ్ గారిని? 3-4 years బ్యాక్ కలవడం అంటే డైరెక్ట్ ఏం కలవలేదండి. మా సార్ అయితే చాలా సార్లు వెళ్ళారు, కలిశారు. 3-4 years బ్యాక్ ఇక్కడ సార్ కోదాడకు వచ్చినప్పుడు మా ఇంటి ఫుడ్డే మేము సార్ పంపించడం జరిగింది. అంటే నా చేతి వంటే పంపించాము. నిజంగా మీరు అదృష్టవంతులు. అవునండి, నిజంగా చెప్పాలంటే. సో ఏమన్నారు సార్, బాగుందన్నారా వంట? చాలా బాగుందని చెప్పారు. మళ్ళీ మాకు చెప్పారు. అంటే ఫోన్ లో ఏమన్నా మాట్లాడిరా మీరు? సార్ తో మాట్లాడారు. జనసేన పార్టీ స్థాపించిన కాంచని జనసేన పార్టీలో ఉన్నారా మీరు? అవునండి, ఉన్నాం. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? అంటే మీ కుటుంబంలో ఇంత ముందు రాజకీయ నేపథ్యం ఉన్నదా, రాజకీయ చరిత్ర ఏమన్నా ఉందా? మీ నాన్నగారి తరపున కానీ మీ తాతగారి తరపున కానీ రాజకీయం అంటే సర్పంచ్, వార్డు మెంబర్లో ఇలాంటివి ఏమన్నా మీ బ్లడ్ లో కానీ మీ హిస్టరీలో కానీ ఉన్నదా? అలాంటిది ఏం లేదండి. మాది రాజకీయ ఫ్యామిలీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ అయితే ఏం కాదు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నదేం కాదు. నాకు చాలా నా చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఆ ఇష్టంతో అట్లా కంటిన్యూ చేస్తూ ఆ జర్నీ చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనని
సినిమాల కంటే వ్యక్తిగతంగా బాగా ఇష్టపడే వ్యక్తిని నేను. ఓకే. ఆ ఇష్ట ప్రకారంగానే ఆయన రాజకీయంలోకి వెళ్ళటం, ఆ రాజకీయ పార్టీ నుంచే నేను కూడా ఆ పార్టీలో ముందుకు వెళ్ళటం, ఆ విధంగా కొనసాగడం అయితే జరిగింది. అంటే జనసేన పార్టీ స్థాపించక ముందు మీరు ఇంతకుముందు ఏ పార్టీలో పనిచేసిరా? లేదండి, లేదు. ఇంతకుముందు అయితే ఏ పార్టీలో వర్క్ చేయలేదు. కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు అటువంటి ప్రజారాజ్యం మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టారు కాబట్టి దానికి సపోర్టెడ్ గా దాన్ని ఫాలో అవడం, దాని గురించి మనము అప్పుడు ప్రజారాజ్యానికి ఓట్ వేయటం కానీ, ఆ పార్టీని అప్డేట్ చేస్తూ ఫాలో అవుతాం కానీ, ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా పార్టీ అంటే ప్రజారాజ్యం అనేది అయితే మాకు తెలుసు. అప్పటి నుంచి అయితే నేను ఫాలో చేస్తూ ఉండేది ఆ పార్టీని, ప్రజారాజ్యం. సో ముఖ్యంగా మీరు ఈ జనసేన పార్టీలో ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ కదన్నా? మీరు జిల్లా ప్రెసిడెంట్ ప్లస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఓకే. ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ప్లస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులా? అధ్యక్షుడు. వేరే ఎవరు ఉన్నారన్నారు? ఎవరు? రెడ్డి సతీష్ రెడ్డా ఎవరు? ఆయన ఇన్ఛార్జ్. సో మీరు ఇలా చేస్తున్నప్పుడు మీకు ఏ ఇతర పార్టీల నుంచి కానీ, ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ ఆఫర్లు కానీ, ఒత్తిళ్లు కానీ, బెదిరింపులు కానీ ఏమైనా వచ్చినాయి? అంటే మీరు బేసిక్గా అంటున్నారా ఈ ఎలక్షన్ టైంలో అంటున్నారా? ఎలక్షన్ టైంలో కానీ, మామూలు టైంలో కానీ. రాజకీయాల్లో అది సర్వసాధారణంగా మీకు తెలియదు కాదు. మీరు ఇంత పెద్ద మీడియాలో ఉన్నారు కాబట్టి రాజకీయంలో ప్రతి ఒక్కరు ఆ ఎలక్షన్ టైంలో ఈ మన సైడ్ వస్తే బాగుండని గత ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నుంచి కానీ, మన మున్సిపల్ ఎన్నికలప్పుడు కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు అడుగుతూనే ఉంటారు, నేను దాన్ని తోసిపుచ్చడం. కొంతమందికి వాళ్ళు నవ్వుతూ చెప్పినప్పుడు నవ్వుతుడు, వాళ్ళు యాడ్స్గా చెప్పినప్పుడు యాడ్స్గా, ఏ విధంగా అయితే ఆ విధంగా చెప్తూ నేనైతే అది రాని పని కాని పని అనేది నెమ్మదిగా అర్థమైంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పటి నుంచి కాదు కదండి, పవన్ కళ్యాణ్ గారు జర్నీ స్టార్ట్ చేసేప్పటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అట్లనే కొనసాగుతున్నాం కాబట్టి మనం రాము అనేది అయితే వాళ్ళకి తెలుసు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అడుగుతారు, నా ప్రయత్నంగా నేను రానని చెప్పడం జరుగుతుంది. రాజకీయాలు సర్వసాధారణమై, కాకపోతే అవి నేను ఎప్పుడు అంత పరిశీలనలో పెట్టుకోలేదు. అంటే ఒక మాట సూటి చెప్పు, మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్టం మీదనే మీరు జనసేన పార్టీతో ఉన్నారా? మీరు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అంటే కొంతమంది సినిమా అభిమానులు ఉంటారు, కొంతమందికి ఆయన జుట్టు ఇష్టం, కొంతమందికి ఆయన ఫైట్లు ఇష్టం, కొంతమందికి ఆయన సినిమాలు ఇష్టం, రకరకాలుగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా పరిశీలిస్తే ఆయన ఒకప్పుడు వివేకానంద గారు యువతను ఎట్లా మేల్కొల్పారో, ఇప్పుడున్న జనరేషన్ రాజకీయాల వైపు యువత మేల్కొలడానికి సిద్ధపడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక పేద ప్రజలకి ఆదుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసే ఇష్టపడే అంత వ్యక్తి, అంత ఆ మైండ్ సెట్ లో నుంచి దాటిపోయి కూడా ఆయన చాలా చెప్తున్నారు, నా అభిమానులు నాయకులుగా మారినప్పుడే సమాజం మారుతుంది, జనసేన పార్టీ ఎదుగుతుంది, మనం పేద ప్రజలకు న్యాయం చేయగలుగుతాం అనే పాయింట్ ఎప్పుడు చెప్తుంటారు. ఆ పరిపక్వత దాటి ఆ స్టేజ్ లో ఉన్నామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నాట్ ఓన్లీ సినిమాలు చూసే అభిమానులు బ్యానర్లు కట్టుడు ఆ స్టేజ్ దాటిపోయినాం. మేము ఎప్పుడో ఆయన రాజకీయ నాయకుడిగా ఆయన మంచి హోదాలో చూడాలనుకున్నాం. మేము కూడా అదే పందాలో రాజకీయ నాయకులుగా ఉండి పేదలకి చేయాలి, ప్రభుత్వం మంది కానీ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, ప్రభుత్వం మంది అయినప్పుడు న్యాయం చేయాలి ప్రజలకి, ఈ ఎజెండా తోటి అయితే ఉన్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నాట్ ఓన్లీ సినిమాలు కాదు, ఆ లెవెల్ దాటి ఆయన వ్యక్తిగతం, ఆయన మంచితనం, ఆయన సేవా దృక్పథం, ఈ పరిధిలో వెళ్ళి మేము ఇష్టపడ్డ వ్యక్తులం. ఇప్పుడు సినిమా అనేది ఒక డమ్మి. ఓకే. నిజంగా కొడితే రక్తం అనేది నిజంగా రాదు. నిజంగా మనిషిని చెప్తే సినిమాలో చంపడం అనేది సినిమాలో చేస్తారు, తర్వాత లేచి బయట తిరుగుతారు 100%. సో ఇదొక పాయింట్. గట్టిగా మాట్లాడితే ఆంధ్రలో అదే మీకు టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ సపోర్ట్ చేయకపోతే 2 చోట్ల ఓడిపోయింది అన్న పవన్ కళ్యాణ్ గారు. ఆయనే యువతను మేలుకొల్పిండి తెలంగాణ ఏ యువతను మేలుకొల్పిండి అని చెప్పేసి మీరు ఇంత చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి లేని రాజకీయం, ఉన్న రాజకీయాన్ని మీరు ఒకసారి అట్లా మామూలుగా ఊహించుకోండి. ఆయన లేకపోతే అది దోపిడీ రాజకీయం అయ్యేది, వీళ్ళ దొరల రాజ్యం అయ్యేది, అరికట్టడం, ఈ దోపిడీని అరికట్టే వ్యక్తి లేకపోవడం, ప్రశ్నించే వ్యక్తి లేకుండా ఉండేది. 2 రాష్ట్రాల్లో మీరు అబ్జర్వ్ చేయండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉండటం వల్ల ఈ దోపిడీ అరికట్టడానికి ఒక మూల కారణం. పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత రాజకీయ విధానం మారింది, రాజకీయ నాయకుల పద్ధతి మారింది, అది మారింది. పవన్ కళ్యాణ్ గారు ఒక టార్చ్ బేరర్ లాంటి వ్యక్తి. మీరు ఆయన ఈ దోపిడీ, ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ముందున్న వ్యక్తి, పేద ప్రజలను ఆదుకోవడానికి ముందున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి యువతని మేలుకొల్పిండంటే మీరు ఒక్కసారి ఆయన అబ్జర్వ్ చేయండి. ఆయన పార్టీ బలం యువత. ఈ సోషల్ మీడియా, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో మీకు తెలుసు. ఆ సోషల్ మీడియాను చూసుకున్నా, చదువుకున్న యువతను చూసుకున్నా, ఎవరున్నా ఇతర పార్టీలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు ఉన్నారు. సైలెంట్ గా పవన్ కళ్యాణ్ గారి భావజాలం, ఆయన మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి యువతను మేల్కొల్పడానికి ఆయన ఒక ప్రధాన కారణం అయితే మేము గట్టిగా నమ్ముతున్నాం. అది ప్రూవ్ అవుతుంది, ఆల్రెడీ ప్రూవ్ అయింది, రాబోయే రోజులు ఇంకా ప్రూవ్ అవుతుంది. రాబోయే రోజులు చాలా పెద్ద జాతీయ నాయకుడిగా, పెద్ద హోదాలో కూడా చూస్తాం ఆయన. మీకు ఎన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం అన్న? నాకు 40 years, పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను ఉన్నాను. ఆల్మోస్ట్
రాజకీయ అనుభవం అంటే జనసేన పార్టీ పెట్టి సుమారుగా 2014లో స్టార్ట్ అయింది. ఇప్పుడు సుమారుగా తీసుకుంటే 11-12 ఏళ్ల ప్రస్థానం అది ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నాము. రాజకీయం అంటే 2 రకాల రాజకీయాలు ఉంటాయి. జనసేన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సేవా దృక్పథం, ఆయన అడుగుజాడలో నడిచే రాజకీయం ఉంటది. ఇంకోటి గ్రామాల్లో ఇంకో రాజకీయ నాయకులు వేరు, ఆ పందా వేరు. టోటల్ మీకు రాజకీయం అసలు రాజకీయం ఎన్ని సంవత్సరాల అనుభవం మీకు? సుమారుగా నాకున్న 40 సంవత్సరాల్లో ప్రజారాజ్యం నేను 22 years నుంచి పెట్టారు. ఆ రాజకీయ అనుభవం తీసుకుంటే సుమారు 18 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నట్టు. ఎప్పుడైతే మా జనసేన పార్టీ యాక్టివ్ ఉందో ఆ రోజు నుంచి పూర్తిగా జనసేన పార్టీకి అంకితమై రాజకీయాల్లో మేమైతే ఉన్నాం. రైట్. సూట్ ఒకటే క్వశ్చన్ చేస్తా, చెప్పండి. నీ అనుభవమా లేకపోతే నా జర్నలిజమా? నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావు? ఒకటే క్వశ్చన్ చేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుందా? రీసెంట్గా వచ్చి 2.5 years అయింది కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచని తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య మీద మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోరాటం చేసిండ్రు, ఎక్కడ వ్యతిరేకించారో చెప్పండి. మీరు 2.5 సంవత్సరాలలో ఏ సమస్య తీసుకున్నా ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీలో మేము చేసే ఒక హుజూర్నగర్ ఇన్ఛార్జ్గా నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, డిస్ట్రిబ్యూటర్గా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ మేము అనేది మా జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఇమేజ్ తోటే పార్టీ నడుస్తుంది అని చాలా మంది అనుకుంటారు. ఇక్కడ మా రాష్ట్ర నాయకత్వం అయితే, జిల్లా నాయకత్వం అయితే మేము చాలా పనులు చేస్తుంటాం. ఎన్నో పనులు. ఇప్పుడు ఒక సుమారుగా చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఫైట్ చేసాము, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫైట్ చేసాము. సనాతన ధర్మంలో ఈ మధ్య టెంపుల్స్ కూలగొట్టారు హైదరాబాద్ లో. ఇంకోటి ఇల్లులు కొట్టినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఉన్నాము. కానీ మీ అందరి దృష్టి, ఈవెన్ మీడియా అయితే మామూలు ప్రజల దృష్టి అయితే ఎట్లుంటుందంటే, ప్రతిపక్ష నాయకులు ఏదైనా సమస్య పవన్ కళ్యాణ్ గారే రావాలి, ఆయనే మాట్లాడాలి, ఆయన మాట్లాడితేనే మీకు గుర్తుంటుంది, మీకు రిజిస్టర్ అయిపోతుంది. అంతే కదా, అంతే కదా. నాట్ ఓన్లీ మీరు సార్, ప్రజలు కూడా ఆ దృష్టితో చూస్తున్నారు. కానీ మా రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కటి దాంట్లో ఫాలో అవుతున్నారు, పట్టించుకుంటున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ప్రతి దగ్గర రిజిస్టర్ అయ్యి. అన్న, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అర్ధరాత్రి వెళ్ళి నడి రోడ్డు మీద ఆంధ్రాలో వండుకున్నాను. ఇక్కడ తెలంగాణలో ఖమ్మంలో చూసుకుంటే అక్కడ ఇల్లు కూడా కొడుతురు, హైదరాబాద్ తీసుకుపోయి ఇక్కడ ఇల్లు కూడా కొడుతురు. ఏనాడు తెలంగాణలో ఏ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ రోడ్డు మీద వండుకున్నారా? మంచి ప్రశ్న అడిగారు. సుమారుగా ఒక 3-4 రోజుల నుంచి మా ఖమ్మం ఇన్ఛార్జ్ మా మిర్యాల రామకృష్ణ ఉన్నారు, లాస్ట్ టైం ఎమ్మెల్యేకి పోటీ చేశాను. 4 రోజులు అక్కడ టెంట్ వేసుకుని అక్కడ కూర్చున్నారు. మీరు కానీ మీరు అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చేస్తేనే మీ దృష్టికి వస్తుంది తప్ప మా నాయకులు మీరు ఎందుకు? జనసేన టవల్ వేసుకున్న ప్రతి నాయకుడు కూడా జనసేన నాయకులే. మీడియా గానీ ప్రజలు గానీ ఆ దృష్టితో ఆలోచిస్తే జనసేన ఇక్కడ ఉంది, ఇక్కడ పోరాటం చేస్తున్నారు అనేది అయితే మీరు గుర్తు పెట్టుకోవాలని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కటి ఆయనకున్న స్థాయి ప్రకారం 2 రాష్ట్రాలు అక్కడ ఉప ముఖ్యమంత్రి, ఆయనకున్న బిజీ షెడ్యూల్, ఆయనకున్న గ్లామర్, ఇంకోటి ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అవన్నీ బేస్ చేసుకోవడం వల్ల మీరు ప్రతి ఒక్కటి ఆయనే రెస్పాండ్ అవ్వాలి అంటే కష్టం. ఇప్పుడు బీజేపీ ఇక్కడ నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందంటే ప్రధాని మోడీ గారే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు రెస్పాండ్ అయినా ఏ విధంగా రెస్పాండ్ అయినట్టు, ఇప్పుడు కాంగ్రెస్ అంటే ప్రధానికి రాహుల్ గాంధీ అవసరం లేదు. అదే విధంగా ఇక్కడ మేము కూడా ఉన్నాం, మేము చేస్తున్నాం. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన అవసరం లేదు, మేము చేస్తున్నాం. మా ఖమ్మంలో మీరు ఏదైతే అడిగిరో అక్కడ మా ఇన్ఛార్జ్ 4 రోజుల నుంచి కొట్లాడుతున్నాడు, కొట్లాడి అక్కడ కూర్చున్నాడు. అది మీ అందరి దృష్టికి ఎందుకు వెళ్ళదు? మేము అదే ఆశ్చర్యపోతున్నాం. మీరందరూ కూడా దాన్ని కూడా ఇంకా మమ్మల్ని ఇంకా హైలైట్ చేయండి అంటున్నాం. మేము అనేది మా జన సైనికులను, జనసేన నాయకులను, మీ మీడియా కానీ ప్రజలు కానీ గుర్తు పెట్టుకొని ఇంకా మమ్మల్ని హైలైట్ చేయండి. ఇంకా జనసేన పార్టీ చాలా ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు మీద వెళ్ళి ఇక్కడ ఫైట్ చేసిండు. ఇక్కడ 2 నెలల పాప చచ్చిపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ కనపడలే. అక్కడ ఇప్పటంలో ఇల్లు కూడా కొడితే మీరు వెళ్ళొద్దు అని పోలీసులు అడ్డగించుకుంటుంటే కారు పైన ఎక్కి హీరో లెక్క వెళ్ళిపోయి అక్కడ ప్రజల్ని ఆదరించాడు. ఇక్కడ హైదరాబాద్ కూల కొడితే పవన్ కళ్యాణ్ కారు కాదు కదా, కనీసం ఫ్లైట్ లో కూడా వచ్చి పలకరించింది. అక్కడైతే పవన్ కళ్యాణ్ వస్తాడు, ఇక్కడైతే మీరు ఎందుకు వస్తారన్నా? ఏ ఒక్కనన్నా కూర్చొని మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ నే, బీఆర్ఎస్ గవర్నమెంట్ నే ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వ్యతిరేకించాడు? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి మెగా కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి కాబట్టి, ఏ సీఎంని గెలికినా ఈ ఆస్తులన్నీ డ్యామేజ్ అయితే అన్నా కాబట్టి మీ భుజం మీద తుపాకు పెట్టి పవన్ కళ్యాణ్ గారు కాలుస్తున్నారు తప్ప ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించారు? మీరు ఇక్కడ మీకు చిన్న సజెషన్ చెప్తాను. చైత్ర అనే ఇన్సిడెంట్ జరిగింది మీకు లాస్ట్ టైము. చైత్ర ఏది ఒక 5 ఏళ్ల పాప చైత్ర అనేది ఆ జరిగినప్పుడు
మీరు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన వచ్చి ఆ చిన్న గల్లీలోకి ఆయన వస్తే ఆయన కార్ని కాదు కదా అక్కడ రావడానికి కూడా సుమారు 1,00,000 మంది. మీరు ఏదైతే అన్నారో అది మీరు ఎందుకు సరే మామూలు ప్రజలు ప్రతిపక్షం అనవచ్చు, కానీ మీడియా అయినా మీరు కూడా ఆ దృష్టితో ఆలోచించండి. చైత్ర ఇచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన కారు అద్దాలు కూడా తాకిడికి పగిలిపోయినాయి, అది ఇంకా విజువల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఈయన లోపలికి వెళ్ళలేకపోతే మా నాయకులు వెళ్ళి మా వీర మహిళలు వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి ఆమెను పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పి ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఒక మీటింగ్ జరిగితే ఆ కుటుంబాన్ని ఆ స్టేజ్ మీద పిలిచి ఒక 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు కొంచెం అన్ని విధాలుగా ప్రతిపక్షం మాట్లాడినట్టు మాట్లాడకుండా మీడియా మీరు మీరు కోరుకుంటావు. ఎస్, ఒక సమస్య మీద ఒక రాజకీయ నాయకులు వచ్చి క్వశ్చన్ చేస్తారు, ఆదుకుంటారు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాట్ ఓన్లీ పార్టీ, ఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగినా సరే ఒక పార్టీ ఉన్నది, బీజేపీ వాడు వస్తాడా, బీఆర్ఎస్ వస్తాడా, జనసేన వాళ్ళు వస్తారా, ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రజలను ఆదుకుంటారని ఒక ఆశాభావంతో వ్యక్తం చేస్తాం. అదే మీరు పార్టీ లేకపోతే ఆ కండోలు ఆ పక్కన పడేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అని లేకపోతే పవన్ కళ్యాణ్ మీ ఎందుకు పట్టించుకుంటారా? సినిమాలకు పోతాం చూసి వస్తాం కానీ 100% వచ్చిరని అంటున్నా, మీరు ఎందుకు దాన్ని చూడట్లేదు, అది ఎందుకు మీరు గుర్తులేదు అని అడుగుతున్నాను నేను. ప్రజానికాని కానీ మీడియాని కానీ అందరినీ కూడా చైత్రాంచినప్పుడు వచ్చిండు, తెలంగాణ మీటింగ్ చేవలలో జరిగినప్పుడు స్టేజ్ మీద పిలిచి ఆ బిడ్డకి 5 లక్షల రూపాయలు చెక్ అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇలేదు. ఆ టెంట్ వేసుకొని కూర్చుంటే మా వీర మహిళలు కూర్చున్నారు, అక్కడ అందరూ కూర్చున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిరు అక్కడికి, ఆ వేని కూడా మొత్తం రోడ్ బ్లాక్ చేస్తే ఆయన నడిచి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. సో అన్న, మీరు అంటే జనసేన పార్టీలో జర్నీ చేసినప్పుడు కాంచని మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యక్షంగా కలిసిరా అన్న? కలిసిన. ఏం చెప్పేవారు తెలంగాణ గురించి? ఆయనకి ముందు నుంచి తెలంగాణ అంటే ఇష్టం అండి, ఎందుకంటే ఆయన పార్టీ పెట్టింది తెలంగాణలో. ఇప్పుడు అందరూ మీరు ఆంధ్ర పార్టీ అంటే మాకేమో నవ్వు వస్తుంది. అసలు 2014 హైదరాబాద్ లో పార్టీ పెట్టిండు, అది ఆ పార్టీ పెట్టింది ఆయన హైదరాబాద్ లో. అందరూ ఆంధ్ర పార్టీ అంటుంటే మాకేం నవ్వు వస్తుంది, కానీ నవ్వుటోళ్ళు నవ్వుకుని అనుకుని మేము వదిలేస్తాం. ఎందుకంటే ఆంధ్ర పార్టీ అనట్లేదన్న, ఇప్పుడు ఇక్కడ క్లారిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడనే ఎస్టాబ్లిష్ చేసిర్రు, ఇక్కడనే పార్టీ అంతా కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఈ తెలంగాణ పార్టీ అని కూడా కొంతమంది అంటారు. కానీ ఇక్కడ పదవి బాధ్యతలు చేస్తున్నది ఆంధ్రాలో డిప్యూటీ సీఎం, ఆంధ్రాలో కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు. కాబట్టి అక్కడ తెలంగాణ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన ఏదైతే మన ఇప్పుడు తెలంగాణ కోసం మనం పోరాడిన యువకులు ఉన్నారో ఆ యువకుల్ని ఆ పోరాటాన్ని చాలా ఇష్టపడతారు. ఆయన అంత ఉద్యమం, ఆ నేల కోసం అంత ఉద్యమించిన యువకులు మీరు, ఇంత మంచి యువకులు అని తెలంగాణ అంటే చాలా ఇష్టం ఆయనకి. తెలంగాణ నేలన్నా తెలంగాణ యువకులున్నా తెలంగాణ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మాతో మాట్లాడిన అదే తెలంగాణ ఇష్టం అంటారు. ఇంకోటి కొండగట్టులో ఆయనకి పునర్జన్మ ఇచ్చింది అనే విషయం అయితే తెలిసింది. ఆ కొండగట్టులో ఆయనకు ఒకసారి పునర్జన్మ లభించిన దగ్గర నుంచి తెలంగాణ అన్న కొండగట్టు అన్న చాలా ఇష్టం ఆయనకి. ఇంకోటి రీసెంట్ గా ఎంత ఇష్టం లేకపోతే అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి టీటీడీ నుంచి నిధులు సుమారు 36 కోట్ల రూపాయలు రీసెంట్ గా నాకు తెలిసి 6 months కూడా కాలేదు, అది ఇప్పించిందంటే తెలంగాణపై ఎంత ఇష్టం ఉందో ఆ కొండగట్టు అంజన్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఒకసారి మనందరం తెలుసుకోవాలి. నాకు ఇదే అర్థం కాదన్న, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోయింగ్ ఉంటది. సేమ్ టైం మీరు అన్నట్టు ఏదైనా హెల్ప్ కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు చేశారు. రీసెంట్ ఒకటి కోదాట్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే అభిమానికి వాళ్ళ ఫ్యామిలీకి పైసలు ఇచ్చిండు, ఇంకా చాలా చేసిండు కదా. నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే రాష్ట్ర విభజన చేసిన తర్వాత నేను వారం రోజులు 11 రోజులు అన్నం తినకుండా నేను అలిగి ఇంట్లో పండుకున్నా అన్నాడు. అంటే మనకు తెలంగాణ రావడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదంటారా? తెలంగాణ రావడం ఇష్టం లేదు అని కాదు దాని అర్థము. అంటే ఎప్పుడైనా వాళ్ళు కలిసి ఉన్న వ్యక్తులు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న వ్యక్తులు ఆ భావంలో ఉన్నారు, కానీ తెలంగాణకి ఎప్పుడు వ్యతిరేకి కాదైనా తెలంగాణ రావటం ఆ ఉద్యమాన్ని ఇష్టపడ్డ వ్యక్తి తెలంగాణకు రావడానికి ఎందుకు నెగిటివ్ గా చూస్తారండి? అదేం తప్పు. అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇష్టపడ్డ వ్యక్తి ఆయన. కాబట్టి అదేదో దుష్ప్రచారంగా జరిగింది. ఎందుకంటే కలిసి ఉన్న వ్యక్తులుగా ఇంకోటి బాగా ఇంకా అద్భుతంగా డెవలప్మెంట్ అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాడేమో కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ ఉద్యమ నాయకుల్ని కానీ ఈవెన్ ఆయన కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరిని కూడా కించపరచరు, ఆ విధంగా కూడా మాట్లాడరు. ఆయన కించపరిచి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులు పోతలే కానీ ఆస్తులు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఆస్తులు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి, వేరే దేశాలకు కూడా ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ సినిమాల్లో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆస్తులు అనేది సహజం. అది ఆస్తులు అంటే హైదరాబాద్ అంతా ఆయన ఏం కాదు, ఎందుకంటే ఎవరైనా ఇక్కడ ఉన్నారు కాబట్టి. వేరే దేశంలో ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ అనేది ఒక ప్రపంచం మొత్తం ఉన్న వ్యక్తులు. అది మన ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ సినిమాలు చేస్తున్న వ్యక్తికి ఆస్తులు ఉంటావు, ఇల్లులు ఉంటావు, సర్వసాధారణం. అది ఆస్తులు పోతాయి, మీరు అది ఆస్తులు పోతాయి అనేది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆంధ్రాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి,
ప్రతి ఒక్కరికి ఉంటాయి. హైదరాబాద్ అనేది నువ్వు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేకి తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ ఆస్తులు ఉంటాయి. ఆస్తులు అనేది చాలా చిన్న విషయం, ఎందుకంటే అది సర్వసాధారణం ఈ రోజుల్లో. తెలిసిందన్న ఇప్పుడు మీ మేడం గారు కౌన్సిలర్ గా గెలిచిందని పవన్ కళ్యాణ్ గారు తెలిసిందా? తెలిసిందండి, తెలిసింది. మన రీసెంట్ గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చెప్పే మీడియా మీట్ లో కూడా ఆయన ప్రత్యేకంగా మా మేడం పేరు కూడా చెప్పి, మా మిస్సెస్ పేరు కూడా చెప్పి ఇట్లా తెలంగాణలో గెలిచారు, నేను ప్రచారానికి కూడా రాకపోయినా గెలిచారు, చాలా అభినందనీయం. భావజాలం ఆయన ఎప్పుడు అదే అంటారు. ఇది ఊరికే ఒక 100 మంది ఏదో కద్దరు చొక్కాలు వేసుకొని 100 మంది తిరిగి నా ఏమంటే జేజేలు కొట్టేదానికంటే నా భావజాలాన్ని నమ్మి, నన్ను నమ్మి, నా సిద్ధాంతాలు నమ్మి నలుగురున్నా చాలు. ఆ నలుగురు నుంచి మార్పు మొదలవుతుంది. ఈ కుప్పలుగా ఎగబడి రావాల్సిన అవసరం లేదు. నలుగురితో మార్పు చూపిస్తా, ఆ నలుగురితో మార్పు చూపిస్తా అన్న వ్యక్తిలో ఆమె గెలిచింది, చాలా సంతోషంగా ఉంది. మార్పు మొదలవుతుంది ఇక్కడ. నేను ఈవెన్ ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులను నమ్ముతా అని అయితే చెప్పారు. ఆయన నోట్ల నుంచి మా మిసెస్ పేరు రావడం, మా గురించి మాట్లాడటం, మేము ఎప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్న ఒకటేనా గట్టి మాట్లాడితే, హుజూర్నగర్ నియోజకవర్గం అనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నాట్ ఓన్లీ మంత్రి, ఆయన ఈక్వల్ టు సీఎం. అవునా కదా అన్న? అనుకున్నా సీఎం రేంజ్ అది. అవును. సరే వాళ్ళ సమీకరణాలు ఏమున్నాయో సంథింగ్ తెలియదు కానీ వాళ్ళు చేంజ్ అయింది. అవును. నేనైతే ఒక రకంగా అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయగానే సీఎం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం అని చాలా వరకు 90% కూడా అనుకున్నాం. అంటే ఇంచుమించు సీఎం కు దగ్గర, మినిస్టర్ పదవికి ఎక్కువ, అలాంటి నియోజకవర్గంలో మీరు ఎట్లా గెలిచిరన్నా నాకు అర్థం కాదు. మీరు ఏదైతే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారో, యాక్చువల్ గా నా మనసులో కూడా ఈ నియోజకవర్గ బిడ్డగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన సీఎం కావాలని నాకు కూడా ఉంది, నా మనసులో కోరిక కూడా. ఎందుకంటే నా నియోజకవర్గ ఎమ్మెల్యే సీఎం అయితే నాకు మంచిదైన ఉంటుంది, ఎందుకంటే ఈ నియోజకవర్గ బిడ్డగా. ఇంకొకటి ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు అన్నట్టు చాలా మంచి లీడర్. ఆయన నాన్ స్టాప్ గా గెలుపు తప్ప గెలుస్తూ ఉన్న వ్యక్తే. ఆయన అంటే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు అభిమానం ఉంటుంది. ఆయన కూడా మంచి, ఎందుకంటే ఓటమి లేకుండా ఒక పార్టీలో ఈ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఎట్లా అంటే ఇక వాళ్ళ ఒక దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ టేబుల్ మీద కూర్చొని భోజనం చేసే అంత పెద్ద లీడరు, అంత మినిస్టర్ ఇలాకా. మీ ధైర్యానికి యాడ్సప్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఇంకోటి ఆయన ఆర్మీలో కూడా వర్క్ చేశారు, అదేనో రెస్పెక్ట్. మేము వ్యక్తిగతంగా నీకు ఎన్నడూ భయం అనిపించలేదా? అమ్మ ఒక మినిస్టర్ ఇలాకలా మనం ఏలు పెడుతున్నావు, రేపు నన్ను కేసులలో ఇరికిచ్చి నన్ను ఏమైనా డిస్టర్బ్ చేస్తాడేమో, నన్ను ఆర్థికంగానో మానసికంగానో ఇంకే విధంగా ఏమైనా ఇబ్బంది పెడతాడని భయం అనిపించలేదా? భయం కంటే ఆయన అంటే అభిమానం ఉంది కాబట్టి నాకు భయం అనిపించలేదు. ఎందుకంటే ఒక మంచి ఇన్నిసార్లు అంటే మీకు అలాంటివి ఏమైనా వచ్చినాయా? అది ఎన్ని మాట్లాడుకుంటే రాజకీయాలు సర్వసాధారణం సార్. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చినాయా ఏందనేది పక్కకి పెడితే ఇన్విటేషన్ వచ్చిందా పోనీ పార్టీలో రండి? ప్రలోభాలు, ఒత్తిళ్లు అన్ని విధాలుగా సర్వసాధారణం. అది నాట్ ఓన్లీ నా ఒక్కడికని కాదు, నాలాంటి ఏ వ్యక్తి నిలబడ్డా అది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మీకు ఫోన్ కాలే గానీ, రాయబారమే గానీ, పార్టీలోకి రండి గానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి? అవి సర్వసాధారణం సార్. అవి ఆయన నుంచి అని కాదు కానీ ఇక కామన్, ఎందుకంటే రాజకీయాల్లో అన్ని కామన్. అవన్నీ చెప్పాల్సిన పరిస్థితి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు మనం గెలిచాము, అది కౌన్సిల్ లో ఉన్నాము. ఆయన అందుకే ఏమన్నా వాళ్ళు ఒత్తిడి చేసిరు అని చెప్తే భయపడుతురా? ఏమన్నా ఒత్తిడికి భయం అని కాదు, నిధులేమో మీ వాటికని భయపడుతురా? నిధులేం లేదు పాపం. ఇంకోటి చాలా తప్పైంది, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం నిన్న ఫస్ట్ మున్సిపల్ లో గెలిచిన తర్వాత ఫస్ట్ శిలాఫలకం ఓపెన్ చేసింది మా వార్డులోనే. దానికి వెళ్ళింది మేమే. శిలాఫలకం మీద ఆల్రెడీ మా మిస్సెస్ పేరు రాశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి వచ్చారు. కారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా మేడం కొబ్బరికాయ కొట్టారు. ఆయన కారు దిగ్గానే మా ఇద్దరిని పిలిచారు. అది ఏమీ లేదు మాకు, అటువంటి భయం లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, నిధులు రావనే బాధ లేదు. ఇంకోటి భయం కంటే కూడా అభిమానం ఉంది. రాజకీయంగా ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళగలిగే నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు ఆ భయం అలాంటి చింత అయితే లేదు. ఇప్పుడు మీ 15 వార్డులు కదా? అవునండి, నేడింజర్లో. అవును. 15 వార్డులల్లో కాంగ్రెస్ పార్టీ ఏమో రాష్ట్రంలో మీ అధికారంలో ఉన్న మాకు ఓటేయండి అని చెప్పి తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏమో అసలు ఇంతకుముందు 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి చేసిందే, కాళేశ్వరం నీళ్లు, అయ్యో కళ్యాణ లక్ష్మి, రైతు బంధు ఇవన్నీ పెట్టిందే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళ ఏజెండా, వాళ్ళ డెవలప్మెంట్ చెప్పి ప్రజల దగ్గరికి ఓటు అడిగారు. అసలు మీరు ఏం చెప్పి మీ ఏ ఏజెండా చూపించారు? మీరు ఏమి హామీ ఇచ్చి 14వ వార్డు ప్రజలకు మీరు ఎలాంటి హామీతో ముందుకెళ్ళి గెలిచిరన్నా? యాక్చువల్గా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ 15 వార్డులలో కామన్ గా అన్ని చోట్ల పోటీ ఉంది. 14వ వార్డుకి వచ్చేసరికి చివరి రోజు వరకు కూడా బీఆర్ఎస్ కూడా ఇక్కడ బరిలో ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ, జనసేన 5 నామినేషన్లు వేయడం జరిగింది. లాస్ట్ డే వరకు కూడా అలా జరిగింది. లాస్ట్ మూమెంట్ లో బీఆర్ఎస్ నాయకత్వం వాళ్ళు 14 వార్డులలో అయితే పోటీ వాళ్ళు చేస్తున్నారు. 15వ వార్డులో ఈ జనసేన
ఈ వాళ్ళ సమీకరణాలు అవన్నీ చూసి జనసేనకి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అనేది ఒకటి ఆలోచించి పొత్తులో భాగంగా చేద్దామనే ఆలోచనలో వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత మేమేమన్నామంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ ఉంటే బెస్ట్, మాకు మద్దతు తెలపండి అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అంటే లేదు, మేము ససేమిరా పోటీ చేయాల్సిందే, మాకు గాజు గుర్తుని తీసుకెళ్లాలి, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏందో చూపించాలి, ఇక్కడ మేము గెలుస్తాం ఖచ్చితంగానే ధీమా, మా తీరు, మా వ్యవహార శైలి, మేము కష్టపడే తత్వం చూసి బీఆర్ఎస్ లో లాస్ట్ మూమెంట్ లో ఆల్మోస్ట్ లాస్ట్ డే అన్నట్టు లాస్ట్ డే మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. లాస్ట్ డే వరకు కూడా త్రిముఖ పోటీకి కూడా సిద్ధంగా ఉన్నాం స్టార్టింగ్ డే నుండి, అది ఇచ్చాము. కాకపోతే ఇక్కడ బీజేపీ పోటీలో ఉంది, సిపిఎం పోటీలో ఉంది. ఎన్ని మాట్లాడుకున్నా కాంగ్రెస్ అనేది ప్రధాన ప్రత్యర్థి. ఈక్వల్ గా ఇప్పుడు ఎవరేమున్నా ఎవరు పోతున్నా అవన్నీ పక్కకి పెడితే నాకు డౌట్, కాంగ్రెస్ ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మరి మీ జనసేన నాయకులతోటి సరే తెలంగాణ పెద్ద లీడర్లతోనో ఆంధ్ర పెద్ద లీడర్ల జనసేన లీడర్లతోనో ఇక్కడ బీజేపీ పార్టీని మీరు కలవడము, డ్రాప్ కాపడం, మీకు మద్దతు ఇవ్వడం ఎందుకు జరగలేదు? ఆంధ్రాలో కలిసే ఉన్నారు కదా. అంటే యాక్చువల్ గా వాళ్ళు ఇండివిజువల్ గా పోటీకి వెళ్దామని వాళ్ళు అనుకున్నారు, మేము ఇండివిజువల్ గా పోటీకి వెళ్దామని వాళ్ళు అనుకున్నారు. తెలంగాణలో పొత్తుల గురించి అయితే మా సార్ నిర్ణయం తీసుకోవాలి. అది లాస్ట్ మూమెంట్ లో ప్రచారం అదంతా కూడా జరిగింది. అది ఒక మిస్కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్చువల్ గా వాళ్ళు అభ్యర్థులు ప్రకటించారు, మా పార్టీ మా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఆ విధంగా అయితే వెళ్ళిపోయాం. ఈ అసెంబ్లీ ఎన్నికల టైంకి మళ్ళీ మా సారు డెసిషన్ ద్వారా అది ముందుకెళ్ళొచ్చు. బట్ అది నా జిల్లా స్థాయి వ్యక్తి కంటే కూడా రాష్ట్ర స్థాయి వ్యక్తులు, జాతీయ స్థాయి వ్యక్తులు, ఆ పొత్తు గురించి మాట్లాడాల్సిన వ్యక్తులు వాళ్ళు ఓపెన్ గా చెప్పాలంటే. ఇక్కడైతే మేము ఫైనల్ గా ఉన్న నలుగురులో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, సిపిఎం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, మేమున్నాము. మేము జనాలకి ఏ విధంగా గెలిచారు, ఏ నమ్మకంతో గెలిచారు అనే మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, ఒకటి మేము 100% అయితే ఈ 2 years లో నేను పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేస్తున్నా అనే విషయం ఇక్కడ ప్రజలకి తెలుసు. ఆల్మోస్ట్ మా నేరేడు జిల్లా టౌన్ మొత్తం తెలుసు, హుజూర్నగర్ తెలుసు, నల్గొండ జిల్లాలో కూడా మాక్సిమం చాలా మందికి తెలుసు జనసేన అంటే. ప్రత్యేకించి మా నేరేడు జిల్లాలో పూర్తిగా తెలుసు. నా పేరు సరికొప్పల నాగేశ్వరరావు అయినా కూడా జనసేన నాగేశ్వరరావుగా ముద్ర పడిపోయింది. జనసేన పవన్ కళ్యాణ్ కార్యక్రమం చేస్తుందంటే అక్కడ నాగేశ్వరరావు చేస్తుండేది ఫిక్స్ అయిపోయారు అక్కడ జనాలు. ఈవెన్ ఆ రేంజ్ లో ఉన్నాం మేము. ఈ గత 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ పనులు అయితే చేస్తున్నారో, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ అక్కడ చేస్తున్న పనులను బేస్ చేసుకొని అదొకటి ఎగ్జాంపుల్ గా చెప్పాము. ఇంకొకటి మేము అందుబాటులో ఉంటాం మీకు, మీరు ఏ మాట అయితే మీకు ఇచ్చారో, ఈ రోజు ఏ మాట చెప్తున్నానో రేపు ఎలక్షన్ తర్వాత కూడా అదే మాట మీద నిలబడి అదే నీతిగా నిజాయితీగా మీకు పని చేస్తాము. మీలో ఒకరిని, మీ ఇంటి వాడిని, మీ అన్న తమ్ముళ్ళు లాంటోని, మీ కొడుకు లాంటోని అనే విషయం అయితే వాళ్ళకి తెలియజెప్పాను. ఎందుకంటే వాళ్ళ చుట్టూ పెరిగాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పెరిగాను. వాళ్ళ నమ్మకం అయితే ఇచ్చాను వాళ్ళకి. ఎన్ని చేసినా కూడా ఫైనల్ గా వాళ్ళు నమ్మినందుకు వాళ్ళకి ఎప్పుడు నా జీవితాంతం వాళ్ళకి పాదాభివందనలు చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను నా 14వ వార్డు ఓటర్లకి. ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకుంటున్నా ఈ ఒక జనసేన ఇక్కడ గెలిచింది అనడానికి రీజన్, మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి పూర్తి అర్హులైతే వాళ్ళ సహాయ సహకారాలు ఏందైతే మేము ఏం చేయలేం కాబట్టి నా జీవితాంతం వాళ్ళకి రుణపడి అయితే ఉంటాను. ఇదైతే పక్క. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరిగిందంటావా, కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరిగిందంటావా? రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వంలో జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పటివరకు ఇంకా జరగలేదంట, ఇంకా కావాలి అనుకుంటున్నాం. జరిగిందా జరగలేదా? జరుగుతుంది. కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో జరగాలంటే ఇక్కడ జనసేన మద్దతుతో జరిగే ప్రభుత్వంలో ఆల్రెడీ జరుగుతున్న తర్వాత మీ పార్టీ ఎందుకన్నా జరగలేదు కాబట్టి పూర్తిగా జరగలేదు కదా. పూర్తిగా జరిగితే ఇంకా ఈ బాధలు ఎందుకుంటే ఇంకా కొట్లాటతోటే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం, జనసేన మద్దతుతోటి ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వం అయితే జరుగుతుంది పూర్తి స్థాయి. అన్న, బీఆర్ఎస్ పార్టీలో సీఎం అభ్యర్థి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి, బీజేపీ పార్టీలో ఇప్పుడు కిషన్ రెడ్డా లేకపోతే ఇంకా ఎవరు ఉండదు. మరి తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరంటే? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల టైంలో మా ఇన్ఛార్జ్ గారు అయితే ప్రస్తుతం శంకర్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన లాస్ట్ టైం అయితే ఇన్ఛార్జ్ గా ఉన్నారు అని కొనసాగుతారు. ఇంకోటి మీరు అన్నారు బీజేపీలో ఆయన అన్నారు. తెలంగాణలో కూడా ఇప్పుడు మీరు పూర్తిగా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు అని మొన్న చెప్పారు. ఇందాక వరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారు. ఇట్లనే కాంగ్రెస్ లో కానీ వేరే పార్టీలో కానీ సీఎం అభ్యర్థి అనేటోళ్ళు బీజేపీలో ఫిక్స్ లేదు, కాంగ్రెస్ లో ఫిక్స్ లేదు, ఎక్కడ ఫిక్స్ లేదు. తెలంగాణ ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఒకటే రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. జనసేన కూడా మా జాతీయ నాయకుడు 2 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కర్ణాటకలో కూడా, తమిళనాడు కూడా, కేరళలో కూడా పార్టీ పెంచే స్థాయిలో ఉన్నారు సార్. ఆల్రెడీ అక్కడ కూడా మెంబర్షిప్ లో ఉన్నాయి. ఈ సీఎం అభ్యర్థి ఎవరు అనేది సార్ నిర్ణయిస్తారు. అంటే ఎక్కడ పోటీ చేసినా
మీకు ఎమ్మటి టీడీపీ బీజేపీ ఉండాల్సిందేనా సింగిల్ పోటీ చేస్తారా? మేము 2019లో సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. పొత్తులు అనేది మాత్రం 2019లో సింగిల్ గా పోటీ చేసాం. మొన్న సమీకరణాలను బట్టి పోటీ చేయడం మద్దతు తీసుకుని పోటీ చేయడం జరిగింది. అది కంపల్సరీ అది కొనసాగుతుందా లేదనేది మా సార్ నిర్ణయించాల్సిన విషయం. ఆ పొత్తు ధర్మాలు అనేది టీడీపీతో పొత్తు అది అంటే ప్రజలు జనరల్ గా ఖచ్చితంగా జనసేన పార్టీకి సింగిల్ గా పోటీ చేసే దమ్ము అయితే ఎక్కడా లేదు అంటారు. పాపం వాళ్ళు అనుకుంటారు. కానీ మీరు ఎందుకు అది రానున్న రోజుల్లో ఒక పార్టీ ఎప్పుడైనా మా సార్ ఏమంటారంటే పుట్టిన తెల్లారి గెలుద్దాం, రేపే గెలుద్దాం, ఇట్లా గెలిచి ఇట్లా డమాలన్నా అనే సిచ్యువేషన్ కంటే కూడా మీరు రీసెంట్ గా మాట్లాడుకుంటే వైసీపీ అన్నారు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. ఆ డమాల్ రాజకీయాలు, ఆ ఎగటాలు పడిపోవడాలు కాకుండా ఒక రాబోయే తరానికి మన రాజకీయం ఉండాలి, మన రాబోయే తరాన్ని నాయకుల్ని జనసేన సృష్టించాలి. ఆ సిద్ధాంత బలంతో వెళ్తారు ఆయన. ఈ రోజే గెలవాలి, రేపే గెలవాలి, అన్ని అడ్డగోలుగా వెళ్ళాలి అనే మైండ్ సెట్ కంటే కూడా రాబోయే తరం కోసం ఆయన పార్టీ పెట్టాడు. ఎప్పుడైతే స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే వాళ్ళ కోసం ఈ రోజు మనం ఏ స్వాతంత్రం అనుభవిస్తున్నామో వాళ్ళ కోసం ఎలా చేయలేదు, జనసేన కూడా అలాంటి నాయకత్వాన్ని తయారు చేయడమే ఆయన సిద్ధాంతం, ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడు అదే విధంగా ఉంటాయి. సో మీరు ప్రధానంగా మీ 14వ వార్డులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నారు, ఉన్నాయి ఏం గమనించారు, అసలు ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటారు? నేను పుట్టి పెరిగింది 14వ వార్డులోనే. ఇప్పుడు సుమారుగా ఇప్పటికీ కొన్ని ఏరియాలకు వెళ్తే ఇల్లులు పూర్తిగా వాళ్ళు ఇంకా మేము ప్రచారం వెళ్ళినప్పుడు అన్న మాకు ఒక ఇల్లు ఇప్పించు, ఇంకా ఆరోగ్య సమస్యలలో ఉండి వాళ్ళకి పూర్తిగా జరిగిన ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. ఇంకా కొంతమందికి డ్రైనేజీలు కానీ కొన్ని ఏరియాలు సీసీ రోడ్లు కానీ రొటీన్ మౌలిక సదుపాయాల్లో కూడా కొంచెం వెనకబడి ఉంది. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాలి. చాలా మందికి ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి మా వంతుగా వాళ్ళకి ఇల్లులు ఇప్పించడానికి మేము ఫైట్ చేస్తాము. ఇల్లుల సమస్య కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఈ రకరకాల సమస్యలతో అయితే ఉన్నారు. ఎక్కడైనా పూర్తి డెవలప్మెంట్ అయింది అనేది చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకా సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలు గుర్తించాం, వాళ్ళకి హామీ ఇస్తాం, అవి నెరవేరుస్తామని కోరుకుంటున్నాం. ఇంకోటి వాళ్ళకైతే చెప్పాను, ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవి మేము త్వరితగతిన నెరవేరుస్తామని చెప్పాము. దానికి రీసెంట్ గానే మేము గెలిచి సుమారు 20 రోజులు కాలేదు, ఒక హెల్త్ క్యాంప్ పెట్టాం. నిన్న సుమారుగా ఒక 20 days కూడా కాలేదు, ఒక హెల్త్ క్యాంప్ పెట్టాం. దానికి హీరో తనీష్ గారు, మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా సపోర్ట్ చేసి దాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని మా రామ్ తాలూరు గారు అయితే రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ వాళ్ళని ఒక 4 డాక్టర్లను పంపించి ఇమీడియట్ గా హెల్త్ క్యాంప్ కూడా పెట్టి వాళ్ళకి స్పెట్స్ ఇచ్చాము, కొన్ని మెడిసిన్స్ ఇచ్చాము, అవన్నీ ఇచ్చాము. ఇవైతే జరుగుతుంది, సమస్యలు గుర్తించడం జరుగుతుంది, వాటి సాల్వ్ చేసే దిశగా కూడా వెళ్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు అంటారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే ఇల్లు, జనసేన పార్టీ ఇవ్వదుగా, ప్రభుత్వం ఇస్తుంది ఇల్లులు. మీకు తెలియదు కాదు, అప్పుడు కాంగ్రెస్ కే క్రెడిట్ పోయేది, మీకు కాదుగా. ఇప్పుడు నా పేద ప్రజలు, నా వార్డు ప్రజలు న్యాయం జరగడం కోసం క్రెడిట్ ముఖ్యం కాదు, వాడి కన్నీళ్ళు తోడటం ఇంపార్టెంట్, వాళ్ళ కన్నీళ్ళు తోడటం ఇంపార్టెంట్. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం అనేది సుస్థిరంగా వాళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు. ఎవరైనా ఉండని నా పేద ప్రజలు, నా వార్డు ప్రజల కన్నీళ్ళు తోడవాలి, వాళ్ళ ఆనందంగా ఉండడానికి ఏ గవర్నమెంట్ వాళ్ళ నాకు గొప్ప కాదు, వాళ్ళ కన్నీళ్ళు తోడటమే మాకు ఇంపార్టెంట్. అంటే మీ వార్డులో మీ మేడం గారు కౌన్సిలర్ గా ఉన్నన్ని రోజులు, ఇంకా భవిష్యత్తులో ఇంకా రాజకీయ ఉన్న రోజులు, మీ వార్డుకు కానీ మీ హుజూర్నగర్ పట్టణానికి కానీ ఇది ఒక ప్రాజెక్ట్ వస్తే 90% మా ప్రజలకు సేఫ్ అవుతారు అనే ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా? ఇక్కడ ప్రజలకు ఏం నీడ్ ఉంది? ఇక్కడ నీడ్ అంటే ఇప్పుడు హుజూర్నగర్ వచ్చేసరికి అది ఇంకా మేజర్ టౌన్ అయితే కాదు. హుజూర్నగర్ మనం ఎన్ని మాట్లాడుకున్నా సిటీ కిందకైతే వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న అభివృద్ధి, ఇక్కడైతే విద్యా వ్యవస్థ అయితే ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నాం. ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే మెరుగుపడాలి, ఎంప్లాయ్మెంట్ కి హబ్బు లాగా ఏర్పడాలని. ఇంకోటి ఇక్కడ మీరు పెద్ద స్థాయి నాయకులే ఉన్నారు కాబట్టి ఏదున్నా ఇప్పుడు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ లో చూసుకుంటే వాళ్ళ పరిధి వరకు వాళ్ళ నియోజకవర్గాలను ఎట్లా డెవలప్ చేశారో ఇక్కడ మనం స్పెషల్గా చెప్పుకుంటే విద్యా వ్యవస్థ మంచి మంచి కాలేజీలు అయితే, స్కూల్స్ అయితే చాలా మిస్ అయినాయింది. వాటి మీద దృష్టి పెట్టి అవి విద్యా వ్యవస్థను మెరుగుపరిస్తే ఆటోమేటిక్ గా అన్ని డెవలప్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా నేను ఒక డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ యువత కూడా చాలా మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనే భరోసా ఇవ్వాలి. కొన్ని ఫ్యాక్టరీలు, కంపెనీలు వచ్చేసి హుజూర్నగర్ పరిధిలో ఉన్న యువకులు అయితే ఇక్కడ ఉన్నది విద్యకి, ఉద్యోగానికి ఎటువంటి లోటుపాట్లకి గురి కాకుండా ఉండాలనేది అయితే అది కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అదైతే కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నేడింజర్ల మున్సిపాలిటీ మీద ఎక్కువ దృష్టి పెడతారా అన్న? అది ఆయన నియోజకవర్గం అన్ని చోట్ల పెట్టాల్సింది ఉన్నాయి. 2 మున్సిపాలిటీలు ఇక్కడ, ఒకటి హుజూర్నగర్, నేరేడుచర్ల. తప్పదు కదా ఆయనకి. ఏదన్నా నాకు ఎందుకు దిక్కుముక్కు లేని మున్సిపాలిటీ లెక్క కనపడుతుంది నాకు. ఇది ఏ దిక్కుముక్కు లేదు అంటే మీరే అన్నారు ఇందాక, ఆయన పెద్ద నాయకులు కాబట్టి కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఆయన దాకా వెళ్ళాలంటే కొంచెం టైం పట్టొచ్చు. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, నేడింజిల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు అనుకునేటోళ్ళు, సరే బడా నాయకులు అనేటోళ్ళు ఎవరు కూడా ఈ 2.5 years లో
మీ నేడింజర్ల మున్సిపాలిటీలో అరే ఏం డెవలప్మెంట్ జరిగింది జర చెప్పండి అంటే ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదండి. అవ్వలేదనే కదా ఇందాక మేము అనేది, ఇంకా ఇల్లులు రావాలి, ఇంకా డ్రైనేజ్ రావాలి, ఇంకా రోడ్లు రావాలి, ఇంకా పేద ప్రజలకు న్యాయం జరగాలి, ఇంకా జరగాలని కోరుకుంటున్నాం కదా మేము కూడా. అందుకనే వాళ్ళు నోరు ఇప్పట్లేదంటవా? ఇంకా జరగాలనే కోరుకుంటున్నాం మేము కూడా. ఇంకా జరగాలని. ఏం జరిగిందా జరగలేదన్నా? జరిగిందా జరగలేదు అని అయితే పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే సరే ఆయన మంత్రి హోదాలో కొన్ని రోడ్లు వేయడం మనం పూర్తిగా జీరో అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక రాజకీయంగా చేయాలి, విమర్శన చేయాలి. మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా కొన్ని మంచి పనులు చేయని వ్యక్తిగా అయితే మేము చూడము. ఎందుకంటే సరిపోదు అంటున్నాం. ఆయన చేస్తున్నారు కానీ అది సరిపోవట్లేదు అంటున్నాం. అంతేనా? అది సరిపోవట్లేదు అంటున్నాం. ఇంకా దృష్టి పెట్టాలి, ఇంకా డెవలప్ అవ్వాలి అంటున్నాం. ఎందుకంటే ఆయన స్థాయి పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి ఇది ఒక సుందరీకరణ పట్టణం లాగా హుజూర్నగర్ నేరేడుచర్ల గురించి మాట్లాడుకుంటే ఒక టాప్ గా ఉండాలని నా కోరిక. ఈ నియోజకవర్గ బిడ్డగా నేను ఏం ఆలోచిస్తా అంటే దేశంలోనే నా నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండాలని నా కోరిక. అది ఎవరికైనా ఉండాల్సిందే. నా స్వార్థం అట్లుండదు. అది ఎవరైనా నా వంతు పాత్రగా కూడా నేను ప్రతిపక్షంలో విమర్శించినా సరే ఏది చేయాలన్నా హుజూర్నగర్ మోడల్ గా ఉంటే తప్పేంది. ఇప్పుడు నేను అదే తీసుకున్నా, మోడల్ వార్డుగా నా వాటిని చేయాలనుకున్నా. అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా నా కోరిక అది. ఎందుకంటే ఈ హుజూర్నగర్ అనేది మోడల్ వార్డుగా దేశంలోనే రోల్ మోడల్ గా ఉంటే బాగుంటది కానీ నా స్వార్థం. ఎందుకంటే నా ప్రజలందరూ ఆనందంగా ఉంటారు, బాగుపడతారు, విద్య వైద్య ఉపాధి అన్ని అవకాశాలు ఉన్నట్టే అది మంచి వార్డే అవుతుంది కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త నినాదం కాదు, ఒక నినాదం నడుస్తుంది. బీసీలకు SC/ST బీసీలకు రాజ్యాధికారం కావాలి అనే నినాదంతో తీర్మానం గారు కొత్త పార్టీ పెట్టారు. సో పిరికడి లేని ఓసీలకు, పిరికడంత లేని రెడ్లకు, వైశ్యాసులకు వాళ్ళకేమో పెద్ద పెద్ద పదవులు, 90% మనం ఉన్నోళ్లకు మనకేమో బుడ్డ పదవుల, మన ఓట్లు మనం వేసుకుంటే మనకే రాజ్యం వస్తుంది, మనమే దొరలం అవుతాం, అంటే మనమే సీఎంలు అవుతాం, మనమే మంత్రులం అవుతాం కదా అని నినాదంతో పోతురు. సో తీర్మానం గారి నినాదం అనేది కరెక్టే అంటారా? అని యుద్ధం కరెక్టే అంటారా? ఇక్కడ ఎవరి పందా వాళ్ళదండి. ఎప్పుడైనా మనం ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని బీసీ బిడ్డగా ఇప్పుడు నేను ఇందాక నేను నియోజకవర్గ బిడ్డగా నా నియోజకవర్గ నెంబర్ 1 కోరుకోవాలని అనుకున్నా కాబట్టి ఎట్ ద సేమ్ టైం కట్ చేసి బీసీ బిడ్డగా వచ్చినప్పుడు దానికి ఏకీభవిస్తాను. కానీ ఒక వ్యక్తిని ఎవరినైనా ఆయన పందాలు ఆయన వెళ్తున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఆయన వేలు ఆయన వెళ్తున్నారు, ఆయన సక్సెస్ కావాలని కోరుకుందాం ఎవరైనా. సో ఆ పందాలో బీసీలకు రాజ్యాధికారం కావాలని ఒక పందాలో మరి ఆ టైంకి వస్తే ఒక బీసీ బిడ్డగా మీరు తీర్మానం గారికి సపోర్ట్ ఇస్తారా? పార్టీ పరంగా అది ఆ విషయాన్ని మా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాం. ఇది జరుగుతుంది సార్, ఇట్లా జరుగుతుందంటే. మరి ఇంకొక విషయం తెలియజేసుకోవాల్సిందంటే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు ఆయన బీసీ బిడ్డ. మా పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గానే దాన్ని అక్కడ మాకు షో చేసినట్టే అర్థం. శంకర్ గౌడ్ గారు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు, ఆయన బీసీ బిడ్డే. అంటే ఈ బీసీ నినాదం లేస్తుందని ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు, లేకపోతే ఓసీ బిడ్డకి ఇచ్చాము. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆయనే పార్టీ ఈ బీసీ నినాదం తేక ముందే శంకర్ గౌడ్ గారిని ఇన్ఛార్జ్ గా కొనసాగించారు ఆయన అట్లా ఆయన నమ్మిన వ్యక్తుల్ని, నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని, ఆయనకి ఇవన్నీ ఆయన ఈ పరిధి దాటే మా జనసేన సిద్ధాంతాల్లో ఈ సిద్ధాంతాలు దాటే ఆయన పనిచేస్తారు. సిద్ధాంతాలు అంటున్నా, అసలు జనసేన సిద్ధాంతాలు అంటే ఏంటన్నా? పేదవాడికి న్యాయం చేయడమే మా సిద్ధాంతం. ఎవరికైనా ఉండేది, ఏ పార్టీ అయినా చెప్తారు. మీ సిద్ధాంతం కొత్తదే వేరు. రాజ్య అధికారంలోకి రాకముందే కొన్ని వేల కుటుంబాలకి కొన్ని కోట్ల రూపాయలు ఇది రైతు ఆత్మహత్య చేసుకుంటే ఇంటింటికి ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు అందరినీ ఆయన్ని ఒకే విధంగా ఎక్కడకూడదని మళ్ళొకసారి ఎక్కడ ఇచ్చిండు? రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడ డబ్బులు ఇచ్చిండు పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్రాలో ఆయన పూర్తిగా కూడా కేటాయించిన సమయం ఆంధ్రాలో ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది ఆంధ్రాలో ఆయన పోటీ చేసి. మరి ఆంధ్రాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పోయి డబ్బులు ఇచ్చేచ్చు, మరి తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు ఏడిచ్చిండు? తెలంగాణలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోదాడలో ఇందాక మీరు అన్నారు, కోదాడలో హెల్ప్ చేసిన అన్నారు. ఆ కోదాడ ఇన్సూరెన్స్ పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు ఆయన అభిమానులుగా ఉండి పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అని మెంబర్షిప్ అనేది పెట్టారు. పార్టీలో మెంబర్షిప్ అని పెట్టేసి దానికి ఎవరైనా మనిషి అకాలం వర్ణం చెందితే 5 లక్షల రూపాయలు చెక్ సుమారు కొన్ని కోట్ల రూపాయలు తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రతిపక్షంలో కాకుండా మీడియా మా పక్షంగా కూడా ఆలోచించి మీరు ఈ అన్ని పరిశీలన చేయాలని ప్రజల తరపున నేను వాళ్ళ దగ్గర ఉన్న క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. అసలు ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కు మీరు ఎక్సలెంట్ గా 100కు 100% మీరు సమాధానం చెప్పారు. నిజంగా చెప్తున్నా కదా, నేను మీ ఒక జనసేన నాయకుడిని ఇంటర్వ్యూ చేస్తే నాకు సరైన సమాధానమే రాలేదు, క్లారిటీ రాలేదు. మీ దగ్గర నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ఆన్సర్ ని తెలంగాణ ప్రజలు చూసి మీ జనసేన పార్టీకే ముగ్ధులు అవుతారు కదా, మీ పార్టీలో జాయిన్ అవుతారు కదా. సార్ మీరు ఏదైతే అన్నారో
ఈ హుజూర్నగర్ లోనే ఈ నేరేడ్చల్లోనే నా నేరేడ్చల్ల మున్సిపాలిటీ పక్కన గెరడేపల్లి ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే కుర్ర సైదులు యాదవ్ అనే వ్యక్తి ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే ఆ 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి చెంది వాళ్ళ 2 ఆడపిల్లలు అయితే వాళ్ళకి చెంది ఆ 2 ఆడపిల్లలకి వాళ్ళకి తీసుకుపోయి ఆ చనిపోయిన రోజు నేను వెళ్ళినా. ఏదైనా చూడమ్మా పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఈ విషయం న్యాయం చేయండి అంటే, అమ్మ మీ సభ్యత్వం ఉన్నది, మీ సైదులు అనే వ్యక్తికి సభ్యత్వం ఉంది, ఈ విషయం నేను పవన్ కళ్యాణ్ గారికి చేరవేస్తా అని చెప్పి అన్ని వివరాలు తీసుకొని అవన్నీ తీసుకున్న తర్వాత 5 లక్షల రూపాయల చెక్ ఆయన సంతకంతో వచ్చిన తర్వాత ఆ చెక్ తీసుకుపోయి ఆ బ్యాంకులో ఇచ్చి ఆ కుటుంబానికి ఇచ్చినప్పుడు ఆ జీవితంలో ఒక ఇంతకంటే ఆనందం, ఇంత మంచి పార్టీలో పనిచేస్తున్న ఈ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు నాకు అసలు ఒక జన్మ ధన్యమైనట్టుగా భావించాను. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా నాలంటోడు ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడు సాయం చేయాలంటే ఒక 5,000 10,000 సాయం చేయగలుగుతారు తప్ప 5 లక్షల రూపాయలు సాయం చేసే వ్యక్తులు అయితే కాదు మనం. అలాంటి వ్యక్తి ఆ కన్నీళ్లు దూర్చి ఆ 2 ఆడపిల్లలను చూసి నేను వెళ్ళినప్పుడు అది నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఆ కన్నీళ్ళు ఆగని వాళ్ళ కన్నీళ్ళు ఎలా తూర్చాలి అన్నప్పుడు ఏదో ఒక రూపంలో పోయిన మనిషిని అయితే తీసుకురాలేము. అదే జరిగింది. ఈ 5 లక్షల రూపాయల చెక్ వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు అయితే జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. ఇలాంటి తెలంగాణలో సుమారు చాలా వరకు యాక్సిడెంట్ అయినప్పుడు 50,000 5 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీలో వ్యక్తి మేజర్ వ్యక్తి చనిపోయినప్పుడు ఇవన్నీ అయితే చాలా జరుగుతున్నాయి. ప్రజలు గాని మీడియా గాని అందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలి, చూడాలి అని కోరుకుంటున్నాం. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఓన్లీ మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో మీరు ఏ సమస్యల మీద పోరాటం చేశారు, ఏ సమస్యల మీద వ్యతిరేకించారు? ఇప్పుడు ఏ సమస్యలు అంటే ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో నిర్ణయాలు అవి ప్రజలకు అనుకూలంగా లేని ఏ నిర్ణయం అయినా జనసేన ముందుంది. మిగిలిన ప్రతిపక్షాలతో పాటు ప్రతి అఖిల పక్షంలో మేము పాల్గొన్నాము. ప్రతి దానిపై ప్రజలకి విరుద్ధంగా చేసిన ప్రతి పనిపై అయితే జనసేన ముందుంది. అఖిల పక్షాలు ప్రతి దాంట్లో కూడా మేము ముందున్నాము, పోరాటం అయితే చేశాము. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో హుజూర్నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి చూడొచ్చా? గత 2019లో కూడా నేను హుజూర్నగర్ ఇన్ఛార్జిగా ఉండి ఆల్మోస్ట్ ఎమ్మెల్యేగా టికెట్ అదంతా జరుగుతున్నప్పుడు చివరి మూమెంట్లో 2019లో బీజేపీతో పొత్తు అని మా సార్ నిర్ణయించి ఇదే మీటింగ్లో ఒక్కటే మాట చెప్పారు, నేను బీజేపీతో పొత్తు జాతీయ స్థాయిలో ఉంది ఆ పొత్తు. ఆ మోడీ గారికి ఈ విధంగా అడిగారు, మనం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ త్యాగంలో లాస్ట్ టైం 32 మంది ఇన్ఛార్జ్ను ప్రకటించారు మా పవన్ కళ్యాణ్ గారు, కానీ 8 మందే పోటీ చేయడం జరిగింది. ఆ 32 మందికి పిలిచి ఇదే విధంగా అలా అంత గొప్ప వ్యక్తి పిలిచి మనం త్యాగం చేయాల్సి వస్తుంది, రాజకీయంలో ఇవన్నీ తప్పవు, మీకు ఒక మంచి రోజు వస్తుంది, పార్టీలో కొనసాగుతున్నప్పుడు ఒక మంచి రోజు వస్తుంది. 4 రోజులకి చాలా టైం పట్టింది. మీలాంటి వ్యక్తులకి పార్టీలో ప్రముఖ పాత్ర ఎప్పటికైనా ఉంటుంది, మీరు నా మనుషులు, ఈ త్యాగం చేయాల్సి వస్తుందని ఆయన అడిగినప్పుడు విత్ ఇన్ మినిట్లో మేము త్యాగం చేసిన వ్యక్తిని నేను, చాలా మంది త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఆ 2019 తర్వాత మళ్ళీ ఆ పార్టీకి సీట్ అయితే త్యాగం చేశాం, కానీ పార్టీలో నెక్స్ట్ మినిటే మళ్ళీ మేము పార్టీ వ్యక్తులుగా ఉండి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తులుగా ఉండి పార్టీ కార్యక్రమంలో పాల్గొని కొనసాగుతున్నాము. అది ఆ రోజు త్యాగానికి ఈ విధంగా విజయం అనుకోవాలో లేకపోతే అటు ఆంధ్రాలోనేమో టీడీపీ పార్టీకి త్యాగం చేస్తారు, ఇక్కడికి వచ్చేమో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేస్తారు. మరి జనసేన పార్టీ త్యాగాలు చేసుకుంటా పోతే మీకు అధికారం వచ్చేది ఎప్పుడు? మీరు ప్రజలకు మీ మార్క్ అనేది మీ స్టైల్లో అభివృద్ధి చూపించేది ఎప్పుడు? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ మీకు నేను కొంచెం ర్యాష్గా మాట్లాడొచ్చా? ఎందుకు అంటే త్యాగం చేసిన మాకు లేని ఇబ్బంది, మా నాయకుడిపై మాకున్న నమ్మకంతో త్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తులుగా మేము ఉన్నాక మీకెందుకు ఇబ్బంది అని నేను అందరినీ అడుగుతున్నాను. రైట్, ఓకేనా? త్యాగం అనే ఒక ముసుకేసుకొని భయమైన బ్రతుకులో బతుకుతుంది జనసేన పార్టీ. అది చాలా తప్పు. మా నాయకుడిపై మాకున్న నమ్మకం, ఆయన ఇచ్చే ధైర్యం, ఆయన మాకున్నాడనే నమ్మకం, ఆ ధైర్యంతో మేము త్యాగం చేయడానికి సిద్ధం తప్ప భయం ఏ జనసేన నాయకుడు కానీ ఏ జనసైనికుడు కానీ భయపడరు. ఎందుకంటే మా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు 100% కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అదైతే పక్క. మీరు భయం అని ఏదేదో అని ఉండడం కరెక్ట్ కాదు. త్యాగం ఆయన వివరించి చెప్తారు, ఇది పరిస్థితి ఇది పరిస్థితి, ఈ విధంగా మనం అనుకూలంగా లేకపోతే అవతల ప్రతిపక్షం దోపిడీకి గురి చేస్తుంది. కాబట్టి మీరు నా మాట వినండి అంటే వినే జన సైనికులే 99.9% ఉంటారు. అది ఆయనపై మాకున్న నమ్మకం, మాకు ఆయనపై ఉన్న ధైర్యం, ఆ నమ్మకం, ఆయన నిజాయితీకి మేము ఇచ్చే సెల్యూట్ అది. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు 14వ వార్డు ప్రజలకు కానీ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు కానీ టోటల్ తెలంగాణ ఉన్న ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకుంటారు? అసలు జనసేన పార్టీకి తెలంగాణలో ఎందుకు ఓటేయాలని? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్ దాటిపోయినామని మేము అనుకుంటాం. ఎందుకంటే మాకు ఓటేసారు కాబట్టి.
జనసేనకి ఓటు ఫర్దర్ ఫ్యూచర్ లో ఫర్దర్ ఫ్యూచర్ లో ఇప్పుడు మమ్మల్ని ఏ నమ్మకం అయితే పెట్టి జనసేనకి ఓటేసారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎన్ని మాట్లాడుకున్నా మళ్ళీ కంగ్రాట్స్ చెప్తా వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చే ఈ పేరంతా వాళ్ళు నేను ఎంత కష్టపడ్డా వాళ్ళు ఇచ్చిన పేరే కాబట్టి 14 కోట్ల ఓట్లకి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే హామీ ఇచ్చానో ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. వారికి 5 సంవత్సరాలు కూడా వాళ్ళ చేతిలో మనిషిగానే ఉంటాను. ఈ జనసేన పాలన ఏ విధంగా ఉంటుందో ఈ ఒక్క వార్డులో, రాష్ట్రం మొత్తం కాకపోయినా మన రాష్ట్రం మొత్తాన్ని పాలించకపోయినా ఈ వార్డులో అయితే జనసేన కౌన్సిలర్ ఉన్నారు, వీళ్ళైతే పాలిస్తున్నారు. ఈ పాలన ఇది ఎట్లా ఉంటుందో ఆయన ఒక మోడల్ వార్డుగా తీయాలని ఆయన సంకల్పం. ఆ పవన్ కళ్యాణ్ గారు జనసేనలో గెలిచిన వార్డుని అయితే మనము పూర్తిగా దాని మీద దృష్టి పెట్టాలని ఆయన సంకల్పం. ఇంకోటి మేము కూడా ఆయన సిద్ధాంతాలు నమ్మి ఉన్న వ్యక్తులం కాబట్టి అదే విధంగా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఏ ప్రజలు ఇబ్బంది పడకుండా కానీ ప్రతి ఇంటికి వెళ్ళి 5 సంవత్సరాలు అయితే వాళ్ళకి కంట్రోల్ కాపాడుకునే బాధ్యత తీసుకుంటాము. ఆ విధంగా వెళ్తాము. జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఇప్పుడున్న ఒకప్పుడు వివేకానంద గారు ఎంత గొప్ప వ్యక్తో, భగత్ సింగ్ గారు ఎంత గొప్ప వ్యక్తో అలాంటి వ్యక్తుల్ని మనం చూడలేదు కాబట్టి ఆయన ఈ రూపంలో చూసుకుంటున్న వ్యక్తులుగా మేమందరం ఉన్నాము. ప్రజలు కూడా అంత గొప్ప వ్యక్తి, ధైర్యానికి ధైర్యం ఉంది, సేవకు సేవ ఉంది, మంచితనానికి మంచితనం ఉంది, నిజాయితీ ఉంది. అంత గొప్ప వ్యక్తి అడుగుజాడలు ఈ రోజుల్లో పుట్టడం ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది చేసుకున్న అదృష్టం. మా ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన పాలనలో కొనసాగడం చాలా అదృష్టం. ఎందుకంటే రాజకీయం గెలవక ముందు సేవ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవ, గెలిచిన తర్వాత కూడా సేవ చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అడుగుజాడలు నడవడం మా అందరికైతే గర్వకారణంగా ఉంది. రాను ఇంకా ప్రజలు తెలుసుకున్నారు, తెలుసుకోబోతున్నారు. మొత్తం అయితే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే రాజకీయం అంటేనే సేవ. వేరే నాయకులు దాన్ని అర్థం మార్చారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు స్టిల్ నిలబడి ఇప్పటికీ కూడా అదే రూపంలో పేదవాడి కన్నీరు తోటే రాజకీయ నాయకుడు లక్షణం అనేది అయితే ఆయన ఏ రోజైతే చెప్తారో అదే విధంగా కొనసాగుతున్నారు ఆయన పాలన. మరొకసారి ఆయన ఆ విధంగా పాలిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి పార్టీ ఆ టవల్ వేసుకున్నందుకు మాకైతే గర్వంగా ఉంది. ఆయన అడుగుజాడలు నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ముందు భవిష్యత్తులో మీరు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, పెద్ద పదవులు అవరోధించాలి, ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలి, మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా పై స్థాయికి వెళ్ళిన తర్వాత మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలని, ఎందుకంటే మీలాంటి ఏది క్వశ్చన్ చేసే ఇంటర్వ్యూ పాత్రికేయులు కూడా సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే నా ఎస్మైక్ ఛానల్ చాలా వాస్తు చాలా మంచిది. నా ఎస్మైక్ లో ఇప్పటి వరకు నా ఎస్మైక్ ఛానల్లో కూర్చున్న ఏ ఒక్క లీడర్ అయినా చాలా పెద్ద క్యాడర్లోకి వెళ్ళారు. ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. చాలా పెద్దలు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక తీరుకుంటే వాళ్ళ లెవెల్ వేరే వెళ్ళిపోయింది. సో మీరు కూడా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను 100%. మీరు ఎందుకంటే తెలంగాణలో కని విని ఎరగని విధంగా మీరు గెలవడం అనేది నిజంగా ఇట్స్ వెరీ 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 వండర్ఫుల్ అనొచ్చు. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ యువర్ పొలిటికల్ కెరియర్.